ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక పూజారిని అనాగరికంగా, హేయంగా ప్రవర్తించారు కొందరు కుర్రవాళ్ళు. పెళ్లి సందర్భంగా పెళ్లి చేయించడానికి వెళ్ళిన ఆ పండితుణ్ణి, ఆ పురోహితుణ్ణి. అయితే వాళ్ళు అలా ప్రవర్తించడము అనాగరికము వాళ్ళు. కానీ వాళ్ళు అలా చేస్తూ ఉంటే కూడా ఆనందిస్తూ, వాళ్ళని అడ్డుకోకుండా, వాళ్ళని ఏమీ అనకుండా చక్కగా ఇంకా వీడియోలు తీసుకొని ఎంజాయ్ చేయడం అనేది ఎంత నీచమైన సంస్కారం అది. పెద్దలు కూడా దాన్ని చూస్తూ మాట్లాడకుండా ఉండడం అనేది అంటే మనం దిగజారుడు స్థాయి. మనం అభివృద్ధి చెందుతున్నాము, ఉన్నతంగా ఉన్నాము అంటే మనలోని భావాలు ఉన్నతంగా ఉండాలి. మనం చేసే పనులు ఉన్నతంగా కనిపించాలి. మన నడవడి ఉన్నతంగా ఉండాలి. మన మాట ఉన్నతంగా ఉండాలి. అంతేగాని ఉన్నత స్థితి అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం, ఎక్కువ బంగారు నగలు వేసుకోవడము, పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళల్లో ఎక్కువ మందిని పిలిచి హడావుడి చేయడము, అందరినీ అవమానపరచడము, ఇలాంటివి అండి. మనము అభివృద్ధి చెందుతున్నామంటే ఇదా అభివృద్ధి? ఎంత హేయమైన చర్య ఇది. ఏ కర్మ అయినా మనము అనుభవించక తప్పదు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి అని పరమాత్ముడు ఎప్పుడో చెప్పిండు. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటిది? ఇది ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ ఎలా ఉంటుందంటే మన వెంట నీడలాగా ప్రయాణిస్తూ ఉంటుంది, అంటుకునే ఉంటుంది. పొద్దున వేస్తే మన వెంట నీడలాగా మన వెంట వస్తుంది. మధ్యాహ్నానికి మనకు నీడ కనిపించదు, మన వెనుక మనలోనే కలిసిపోతుంది. అంటే మనం చేసిన మంచి పని, పుణ్యం కావచ్చు, పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, మధ్యాహ్నం వరకే దాన్ని రిజల్ట్ మనం అనుభవిస్తాం. ఈ పాటికి వాళ్ళు అనుభవించి ఉంటారు దాని ఫలితం, వాళ్ళు చేసిన దానికి. అయితే అది ఎలా సాధ్యం అండి? మనం వాళ్ళ గురించి వీడియో పెట్టారు కాబట్టి చూసి అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళకు జరిగిన విషయం ఎవరు వీడియోలలో పెట్టారు కదా, మేము ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది అని. అలా పశ్చాత్తాపపడడానికి ఎంతో ఉత్తమ లక్షణం ఉంటుంది. దేవతలకు ఉంటుంది అటువంటి లక్షణం. దేవేంద్రుడైనా తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది అని శరణు వేడతాడు. అది దేవతల లక్షణం. కానీ వీళ్ళు ఎక్కడ అడుగుతారండి? పైగా తప్పించుకొని తిరుగుతారు. అయితే మరి అది ఎంతవరకు నిజం అనేది దానికి సంబంధించి మనము ఒక కథ విందాం ఈరోజు. పాండు శర్మ అని కౌశాంబి నగర వాసి అనమాట. ఆయన వ్యాపారం చేసుకునేవాడు. ఆ వ్యాపారం చేసుకుంటూ ఒకసారి వారణాసి వెళ్ళడానికి సన్నిధుడు అయ్యిండు ఆయన. అయితే ఆయనకి ఒక బలశాలి అయిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన బండిని నడుపుతూ ఉన్నాడు అనమాట. అతని పేరు మహాదూత. ఆయన శరీరానికి ఇది అయినట్టు ఆయన పేరుంది. అయితే అట్లా వెళ్తూ ఉన్నారు వీళ్ళు బండిలో వెళ్తూ ఉంటే దారిలో నడిచి వెళ్తున్న ఒక సాధువు కనిపించిండు ఈ శర్మకు. కనిపించగానే ఆయన మంచితనంతో బండి దిగి, సజ్జన సాంగత్యం వల్ల మనకు మేలు కలుగుతుంది, పాపం ఆయన నడిచి వెళ్తున్నాడు, ఆయనను కాస్త మన బండిలో ఎక్కించుకుంటే 4 మంచి మాటలు వినవచ్చు అని సత్సంగం అంటారు దీన్ని అనుకుని ఆయన బండి ఆపి దిగి, ఆ శర్మ, మహాత్మా, నేను వారణాసికి వెళ్తున్నాను, అక్కడ కౌశంబేయ సత్రము 3వ గదిలో నేను బస చేస్తాను, మీరు వారణాసికి వెళ్తున్నట్లయితే నా బండి ఎక్కండి
అని నమస్కరించిండు. అయితే ఆయన సాధువు పేరు నారదుడు. ఆయన వెంటనే ఏమంటున్నాడంటే, ఆ పాండుశర్మతోని కాలినడక వల్ల అలసిపోయిన నాకు నువ్వు యాన సౌకర్యం కలిగిస్తున్నావు, ఎంతో ఉపకారం చేస్తున్నావు. ఈ ఉపకారానికి బదులు భౌతికంగా నేను నీకేం చేయలేను, కానీ నేను మంచి మాటలను బోధిస్తాను నీకు. మా గురువు ద్వారా విన్న మంచి మాటలను నీకు బోధించి నేను రుణం తీర్చుకుంటాను అని చెప్పాడట. అని ఆ బండి ఎక్కిండు. అంటే ఎవరి దగ్గర ఏది ఉంటే వాళ్ళు దాన్ని ఇతరులకు పంచడం. అయితే ఇక్కడ ఆ విధంగా చెప్పి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 1 గంట ప్రయాణం చేసిండ్రు. ఈ గంటలో ఆయన ఎన్నో మంచి విషయాలను చెప్తూ ఉన్నాడు. ఆ పాండుశర్మ వింటూ ఉన్నాడు. అందులో వాళ్ళకి దారిలో సన్న రోడ్డు, ఇరుకు దారి వచ్చింది. అందులో ఏదో ఆటంకం ఎదురైంది. ఏంటి అని వీళ్ళు చూసేసరికి ఒక రైతు ఎడ్ల బండి ఆగి ఉన్నదన్నమాట ముందర. రోడ్డు చిన్నగా ఉంది. ఆ బండి మీద బియ్యం బస్తాలు ఉన్నాయి. ఆ రైతు పేరు దేవలుడు. ఏదో చిన్న మరమ్మతు పని ఉండి ఆయన అది ఆపుకుని దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా ఆగిపోయి ఉంది. ఈ బండి ఏమో వెళ్ళడానికి మనకెంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఒకటి ఆగిపోయిందంటే. ఆ రోజుల్లో బండ్లు ఉండేవి కాబట్టి బండి అయితే సరి చేసుకుంటున్నాడు పాపం దేవలుడు. దానికి ఆ అడ్డంకి అయిందని చెప్పేసి ఈ శర్మకు బాగా చిరాకు, కోపము వచ్చేసిందట. బండి తీయమంటే, అయ్యా కొంచెం సేపే, నేను దీన్ని పక్కకు జరపలేను అని చెప్పేసి ఆయన రైతు తను బాగు చేసుకుంటున్నాడు. ఈయన అసహనంతో ఆయన పనివాడున్నాడు కదా, ఆయనతో ఏమన్నాడంటే, ఒరే దాన్ని పక్కకు నెట్టివేసి మన బండిని పోనీ పో అని సేవకునికి ఆజ్ఞ ఇచ్చిండు. ఇయంగానే మహాబలశాలి కదా మహాదూత, చాలా తేలిక ఆయనకి ఇటువంటివి చేయడం. కాబట్టి ఆ దేవుని బండిని పడదోసి ఆ బస్తాలన్నీ నేల మీద అడ్డదిడ్డంగా పడిపోతే ఇట్లా చిటికలో దారి అడ్డం లేకుండా చేసుకొని ఆ మహాదూత బండిని ముందుకు వణిస్తున్నాడు. అయితే అందులో బండిలో కూర్చున్న సాధువు పాపము బండి నుండి తటాన్న కిందికి దిగిండట. దిగి, శర్మగారు మీరు ఇంతవరకు సహాయపడిన దానికి బదులు చేసే అవకాశం నాకు కలిగింది, ఇక్కడ లభించింది. ఈ రైతు పూర్వజన్మలో మీ దగ్గరి బంధువు ఇప్పుడు మీ వల్ల అలా ఇబ్బంది పాలై ఉన్నాడు కదా, అతనికి చేయూత ఇవ్వడం ద్వారా మీ రుణం తీర్చుకుంటున్నా. అంటే మీరు చేసిన తప్పుకు నేను ఆయనకి సహాయం చేసి రుణం తీర్చుకుంటానని చెప్పేసి సాధువు దిగిండు. దిగినాక పాండుశర్మ బండి వారణాసి వైపు వెళ్ళిపోయింది. ఇక ఏం మాట్లాడకుండా ఆ పాపం నిస్సహాయుడైన కుమిలిపోతున్న ఆ దేవలుణ్ణి నారదుడు ఆ సాధువు ఓదార్చి బండిని ఎత్తే విషయంలో ఆయనకి సహాయం చేసిండు. ఆ బస్తాలు మళ్ళీ బండిలో పెట్టడము అవన్నీ. అప్పుడు అయ్యా మీరు దేవుళ్ళ వచ్చి నన్ను ఆదుకున్నారు, ఆ పొగరబోతు నాకింత కష్టాన్ని తెచ్చిపెట్టాడు అన్నాడు దేవలుడు నారదుడితోని. అప్పుడు నాయన, అతని వల్ల నీకు అన్యాయం జరగలేదు. పోయిన జన్మలో నీవు అతనికి చేసిన అపకారానికి ఇప్పుడు నువ్వు ఈ ఇబ్బందిని పొందినావు అతని చేత. నువ్వు పోయిన జన్మలో చేసినదే దానివల్లనే ఇప్పుడు ఆయన నీకు కొత్తగా ఏం చేయలేదని చెప్పిండట. చెప్తే నీవు ఏ విత్తనాలు చల్లుతావో అదే పంట వండుతుంది అని నారదుడు అనే సాధువు కర్మ సిద్ధాంతాన్ని చెప్పిండు. నువ్వు ఆయనకు ఇబ్బంది పెట్టినావు, నువ్వు ఆయన నీకు ఇబ్బంది పెట్టిండు, అంతే. మరి కర్మ సిద్ధాంతాన్ని నేను ఒప్పుకుంటా సరే, కానీ ఆ పొగరబోతు మీద నాకు కోపం జల్లారడం లేదు.
వీలు పడితే తప్పగా ప్రతీకారం తీర్చుకుంటా అన్నాడట దేవాళ్ళు. అప్పుడు ఆ సాధువు ఏమన్నాడంటే, తప్పు నాయనా, నీవు అతని స్థానంలో ఉంటే, నీ స్థానంలో అతను ఉంటే నీవు కూడా అట్లానే చేసేవాడివి, అచ్చం అలాగే ప్రవర్తించి ఉండేవాడివి అని నారదుడు ఇంకా ఎన్నో ఊరడింపు మాటలు అతనికి చెప్పిండట. కానీ అపకార సంకల్పాన్ని రూపుమాపి కొంతవరకు ఆయన కూడా ఒప్పుకొని ఇక బండి ఎక్కిండు, కూర్చున్నాడు. దారిలో ఆ నారదునికి ఒక సంచి కనిపించిందట. పోతూ ఉంటే దారిలో దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయట. అయితే ఆ సంచిని చూడంగానే అది ఎవరిదో నారదుడు గుర్తుపట్టేసిండు సాధువు. ఎందుకంటే ఆయన బండిలో కూర్చున్నప్పుడు చూసిండు కదా, అది పాండు శర్మ సంచి అని గుర్తుపట్టిండు. అయితే దేవళ, ప్రతీకారం తీర్చుకునే చక్కని అవకాశం నీకు లభించింది. వారణాసిలో ఆ బ్రాహ్మణుని బస నీకు చూపిస్తా, ఈ సంచిని నీవు అతనికి ఇచ్చేసేయి, ఇదే నీవు అతనికి చేయవలసిన సరైన ప్రతీకారం అని ఆ నారదుడు చెప్పిండనమాట. అయితే ఆ ధనమున్న సంచిని తీసుకున్నాడు. వీళ్ళు ఇట్లా ఉండగా అక్కడ వారణాసిలోనట ఏం జరుగుతుంది అంటే, అక్కడ వారణాసిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు నలకూబర శ్రేష్ఠి. ఆయన రాజుగారి కోశాధికారితో మంచి సంబంధం పెట్టుకున్నాడట. ఇట్లాంటి వాళ్ళందరూ రాజకీయాల్లో ఉంటారు కదా, మంచి లావాదేవీలు చేసుకుంటారు. అయితే వీళ్లకు తేలికగా పెద్ద లాభాలు ఎలా గడించడము అనే అవకాశాలు వెతుకుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఈ రాజుగారి కోశాధికారితోని వాళ్ళు సంబంధాలు పెట్టుకొని అటువంటి అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడట ఈ నలకూబర శ్రేష్ఠి. ఒకరోజు ఏమైందంటే, ఆ కోశాధికారి ఇతనికి ఒక అవకాశం తెలియజేసిండు. ఏమని అంటే, శ్రేష్ఠి, రేపు మల్లికుడు నీకు తెలుసు కదా, ఆ పాండుశర్మ స్నేహితుడు మన రాజుగారి వంటశాలకు ఒక బండి శ్వేతమంజరి బియ్యము నిర్ణీత ధరకు విక్రయిస్తున్నాడు ఒప్పందం మీద. కనుక నువ్వు ఇప్పుడే వెళ్ళి ఈ ఊర్లో ఉన్న శ్వేతమంజరి బియ్యం అంతా కొని నీ దగ్గర పెట్టుకో. రేపు అతను నీవు చెప్పిన ధర ఇచ్చినట్టయితేనే అతనికి అమ్ము రాజుగారికి. లేదు అంటే ఆయనకి ఇంకెక్కడ దొరకవు కదా, కాబట్టి డిమాండ్ ఉంటుంది, కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పిండట. చెప్తే అప్పుడు ఆయన నలకూబర శ్రేష్ఠి ఆ పథకాన్ని చక్కగా పూర్తి చేసుకొని ఆ మల్లికుని జేబు నుండి ఎంత లాభం పొందచ్చు అని ఆలోచిస్తున్నాడట. అయితే మన్నాడు ఆ మల్లికుడు శ్వేతమంజరి బియ్యం కోసం వీధి తిరిగిండు. తిరిగితే లభించలేదు. ఆ నలకూబర శ్రేష్ఠి దగ్గర మాత్రమే ఉన్నాయి. పాప ఆయన కదా ఇస్తా అన్నాడు రాజుకు. కానీ అతను చెప్పే ధర వింటే గుండె అదిరిపోతుంది, కొనాలి తప్పదు. ఏం చేయాలి అప్పుడు? అంత పైకం తన దగ్గర లేదట. అప్పుడు ఆయన పరుగు తీసుకుంటూ అప్పుడే ఆ మిత్రుడైన పాండుశర్మ బండి నుండి దిగుతూ ఉన్నాడు. ఆ వారణాసికి వచ్చిండనమాట. అప్పుడు తన కష్టాలన్నీ తెలిపి కావలసిన కొంచెం డబ్బు సాయం చేయి నాకు అని మా రాజుగారికి మాట ఇచ్చినాను కదా, బియ్యం తీసుకోవాలి అని. అయితే సరే అని పాండుశర్మ పైకం కోసం బండిలో చూసుకుంటే అక్కడ సంచి లేదు. ఆయనకు ఇక గుండె గుబేల్మన్నది. ఆ మహాదూతనే ఈ పని చేస్తూ ఉంటాడు, ఇంకా అందులో ఎవరు లేరు కదా, అందుకని ఈ మహాదూతనే నా సంచిని కొట్టేసి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు అతన్ని గద్దించి, ఎక్కడ దాచినావో చెప్పరా దొంగ వెధవ, లేకుంటే తాట వలుస్తాను అని కొరడాలతో చల్చల్మని కొట్టడం మొదలు పెట్టారట. పాపము వాళ్ళు రక్షక భటులకు అప్పగిస్తే
వాళ్ళు ఆ మహాదూత బాధతోని విలవిల్లాడుతూ ఉన్నాడు. అంటే నిజానిజాలు తెలుసుకోకుండానే ఈయన కోపంతో ఆయనని రక్షక భటులకు అప్పగించాడు. మరి ఇట్లా విలవిల్లాడుతూ ఉంటే ఆ రైతుకు నేను కలిగించిన కష్టానికి నాకు ప్రతిఫలం ఈ విధంగా అనుభవిస్తున్నాను అని ఆ మహాదూత గుర్తు చేసుకున్నాడట. ఇప్పుడే కదండి పాపం అమాయకమైన రైతు బియ్యం బస్తాలన్నీ కింద పడేసి చాలా గొప్ప పని చేసిన అని అనుకున్నాడు కదా. అప్పుడు అనుకుంటున్నాడు, దాని అమాయకమైన రైతుకు కష్టం కలిగించినందుకే నాకు ఈ విధంగా జరిగింది, ఇదే కర్మఫలం అని అప్పుడు తలుచుకుంటున్నాడు. ఇంతలో ఆ దేవాలుని బండి అక్కడికి వచ్చిందట. రాగానే ఆ నాణాల సంచిని దేవాళ్ళు పాండుశర్మకు తీసుకుపోయి ఇచ్చిండు. ఇంకేముందండి, ఆ సంచి చూడగానే పాండుశర్మ అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ మహాదూతను రక్షక భటులు వదిలేసిండ్రు, దొరికిందని చెప్పగానే అయిపోయింది. అయితే ఈ పాండుశర్మకు చాలా సంతోషం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. పాపం అయ్యో నేను అనవసరంగా వాడిని కొట్టానే అని. దేవాలని మహోన్నత వ్యక్తిత్వం ముందు తన జాతి గర్వం పటాపంచలైపోయిందట. అయ్యి మరి ఆయన బదులు ఏదైనా ఉపకారం చేద్దాం అనుకున్నాడు. వెంటనే చూడండి, కొంత మంచితనం ఉన్న వాళ్లకు ఆ విధంగా ఆలోచనలు వస్తాయి. అప్పుడు పొరపాటు చేసినా ఆయనకి ఇబ్బంది కలిగించిన ఆయనేమో నాకు పైసల సంచి తెచ్చి ఇచ్చిండు, మరి ఈయనకేమైనా ఉపకారం చేస్తా అని చెప్పేసి ఆ బండిలో ఏం బియ్యం ఉన్నాయని అడిగి వాళ్ళు స్వర్ణమంజరి బియ్యం ఉన్నాయి అని చెప్పగానే, శ్వేతమంజరి బియ్యం ఉన్నాయి అనగానే ఆ మల్లికుడు కావాలంటున్నాడు కదా, కాబట్టి ఆ మల్లికుని చేత అవన్నీ కొనిపించిండట. మామూలు ధర కన్నా 3 రెట్ల ధర. ఎందుకంటే ఆయన రాజుకు అమ్ముకుంటాడు ఇంకెక్కువ పైసలకి. ఇటు ఈయనకి లాభము, అటు ఆయనకి లాభం. మధ్యలో ఈయనకి ఉపకారం చేసిందనమాట. అంటే ఇట్లా అవన్నీ కొని ఆయనకి ఇచ్చేసి అమ్మయ్య అనుకుని ఇక తను సత్రానికి వెళ్ళిపోయిందట. అయితే వారణాసిలో నారదుడు కొన్ని బోధించిండు కదా ఆయనకు. పాండుశర్మకు ఆయన బోధనలు వింటూ ఉంటే అణువణువు పులకరించిపోయిందట. ఆశ్చర్యం, పరమాశ్చర్యం అనుకున్నాడు ఒక్కొక్క విషయం వింటూ ఉంటే. తిరిగి తన నగరానికి పోయి అక్కడ ఒక విహార స్థలాన్ని నిర్మించాలి అని అనుకున్నాడట ఆయన. అంటే వచ్చిపోయే వాళ్ళకి చక్కగా ఉండడానికి వసతులు ఏర్పాటు చేయాలి అని ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, ఆ విధంగా అందరికీ సేవ చేయాలి అనుకున్నాడట. అయితే ఇట్లా అనుకుని ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తన ఊరిలో. అప్పుడట ఏమైందంటే ఆ దేశం రాజు ఉన్నాడు కదా, ఆయన పేరు అలంకార వర్మ. ఆయనకు ఆభరణాలు అంటే చాలా ఇష్టం. అయితే ఈ పాండుశర్మ ఆభరణాలు చాలా బాగా చేస్తాడు అని తెలుసుకొని ఈయనకి అప్పగించాడు. ఏమని అంటే అలంకార వర్మ ప్రత్యేక దూతల ద్వారా పాండుశర్మకు వార్త పంపిండట. ఏమని అంటే నవరత్నాలు గూర్చిన చక్కని బంగారు కిరీటము మరియు ఇతరమైన పెక్కు ఆభరణాలు చేసి పెట్టమని ఆర్డర్ ఇచ్చిండు పాండుశర్మకు. మరి రాజుగారు కదా చేయమన్నప్పుడు చేయాలి. అయితే ఇతను ఏం చేసిండు, సంతోషంతో తన ఆస్తి అంతా పెట్టుబడిగా మార్చి రాజు కోరిన కిరీటము ఆభరణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసిండట. మరి ఆయన ముందు పైసలు అడగరాదు కదా రాజు, అందుకని చేసేసిండు ఈయన ఆస్తులు అమ్ముకొని. ఇప్పుడు వాటిని తీసుకొని పోయి రాజుగారికి ఇవ్వాలి. అదేమో ఉపాంత దేశ రాజధానికి బయలుదేరిండు, కానీ అది పర్వత పంక్తుల మధ్యలో నుండి వెళ్ళాలి. అక్కడేమో దొంగల ముఠాలు ఉంటారట ఆ పర్వత శ్రేణుల్లో. అందుకని ఈయన కూడా వెంట కొంతమందిని తీసుకొని పోయిండు. ఎందుకంటే ఇది దొంగలు ఉంటే కష్టం కదా, మళ్ళీ ఎత్తుకపోతారని, బందిపోట్ల కోసమని. అయితే ఆ బందిపోటు ముఠా కూడా ఉన్నది.
ఆ ముఠా పేరు వింటే అందరికి భయం అట. అక్కడ అంటే రక్షక భటులకు కూడా భయమేనట, రాజ సైనికులకు కూడా భయమేనట. ఆ ముఠా నాయకుడు ఎవరంటే మహాదూతనట. చూడండి ఎంత విచిత్రము. ఇక్కడ రక్షక భటుల చేత ఈయనను కొట్టించిండు కదా పాండుశర్మ. అట్లా కొట్టించినాక ఈయన విరక్తి కలిగిందట యజమాని మీద. ఇంత మంచిగా నేను పని చేస్తే ఈయన చివరకు నన్ను అనుమానించి నన్ను కొట్టించిండు అనవసరంగా అని చెప్పేసి ఈయన పని మానేసి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఒక దొంగ ముఠాలో చేరి దొంగతనాలు చేస్తూ ఈయన చాలా శౌర్యము బలము కలిగిన ధైర్య సాహసాలు కలిగి ఉన్నాయి కాబట్టి తొందరలోనే ఆ ముఠాకు నాయకుడు అయిపోయిందట. ఇప్పుడు ఆ బందిపోటు నాయకుడు ఆయన అనమాట. అయితే వీళ్ళు వెళ్తూ ఉన్నారు ఈ ఆభరణాలు తీసుకొని అని తెలిసి మరి ఆ రాజభటులను తప్పించుకొని ఆ రక్షణ వలయాన్ని ఛేదించుకొని పోయి ఆ దొంగతనం చెయ్యాలి. అట్లా కష్టపడి అవన్నీ దోచుకున్నారు. ఏదో కష్టం మీద పాండుశర్మ ప్రాణాలతోని బయటపడ్డాడు. ఆయన బంగారం అంతా పోయింది, ఉన్న ఆస్తులు పోయినాయి. ఉన్న ఆస్తులు పోయినాయి బాధపడలేదు, కానీ ఆయనకి వాటి మీద ఆస్తి మీద ఆశ లేదు. కానీ ఒక్క విషయంలో ఆయనకు బాధ ఏమైందట అంటే ఇక తాను అనుకొని నిర్మిస్తున్న సత్రాన్ని నేను పోషించే స్థితిలో లేకపోతేనే అయ్యో నేను అందరికీ సహాయం చేద్దాం అనుకుంటే చేయలేకపోతున్నా అని బాధపడ్డాడట. ఎందుకు అంటే ఆ నారదుడు బోధించిన బోధనల వల్ల. అట్లా ఆయన బాధపడి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ దారిలోనే పందకుడు అనే ఒక యువకుడు వస్తూ ఉన్నాడట. అయితే ఆ పర్వత శ్రేణి మార్గంలో పయనిస్తూ ఉంటే వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా ఈ దొంగల ముఠా వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకుంటారు. మరి ఈ పందకుడు ఏమీ లేని వాడట పాపం, ఆయన దరిద్రుడు. అయితే ఓపిగ్గా దారిగాచి పట్టుకుంటే ఆయన దగ్గర ఏమీ లేదు అని మహాదూతకు కోపం వచ్చి వాడిని తన్ని దూరంగా విసిరేసిండట. విసిరేస్తే పాపము ఆయన పడిపోయిండు, మూర్ఛ వచ్చింది. కొంతసేపటికి ఆయనకు మెలకు వచ్చిందట, స్పృహ వచ్చిన తర్వాత అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకొని మెల్లగా లేచి మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకట ఒక చోటి నుంచి మూలుగుతూ ఉన్నట్టు వినబడ్డదట. అక్కడ ఎవరో మూలుగుతూ ఉన్నట్టు వినబడ్డదని అటు పక్కగా వెళ్ళి చెట్ల పక్కకు చూసేసరికి ఏముంది, అందరూ చనిపోయి పడి ఉన్నారట. అందులో ఒకతను మాత్రము మూలుగుతూ ఉన్నాడట. అక్కడ ఆ భయంకరమైన దృశ్యము, అట్లా చాలామంది చచ్చిపడి ఉండడం ఈయనకు చాలా బాధ అనిపించిందట. అయితే వాళ్ళందరికీ ఏమైందంటే ఆ బంగారాన్ని కొల్లగొట్టిండ్రు కదా, ఆ మహాదూత తమకు పంచిపెట్టకుండా అంతా తానే దాచిపెట్టుకుంటా, ఈ బంగారం అంతా నేనే తీసుకుంటా అనేసరికి వాళ్ళు వినకుండా గొడవ పెట్టిండ్రట. ఆ విధంగా గొడవలో వాళ్ళు చనిపోయినరు. తిరుగుబాటు చేయడం వల్ల మహాదూత కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయితే అట్లా మూలుగుతున్న మనిషి దగ్గరికి పోయిండు ఆ పందకుడు. పోయి ఆయన చూసేసరికి ఏముంది, చావు బ్రతుకుల మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నాడట. మరి చికిత్స మొదలుపెట్టిండట. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మహాదూత, లాభం లేదురా నాయనా, నేను ఆ విధవలకు నేర్పిన దెబ్బను నా మీదనే ప్రయోగించిన వాళ్ళు, ఆ దెబ్బను తిన్నవాడు బతకడం అంటూ ఉండదు. ఇది గట్టి శరీరం కనుక ఇంకా ఊపిరి ఉంది. వాళ్ళు ద్రోహులు, వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అంటూ కోపంతో ఇంకా బుసలు కొడుతూ ఉన్నాడట ఆ మహాదూత. అప్పుడు ఈ పందకుడు ఏమన్నాడంటే, అయ్యా, ఈ చివరి క్షణాల్లో అయినా ఎందుకు ఈ ద్వేషపూరితమైన ఆలోచనలు? సద్గతి కోసము ఏదైనా మీకు మిగిలి ఉన్న క్షణాలలో ఉపయోగించుకోండి, ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి అని చెప్పిండట. అప్పుడు ఈ మహాదూత ఆశ్చర్యపోయిండు. అంటే చూడండి, ఆయనకు అపకారం చేసిండు, మళ్ళీ ఇక్కడ ఉపకారం చేస్తూ ఉన్నాడు. అయితే
ఈయన కొన్ని గంటల క్రితం తన చేతులు నిష్కారణంగా దెబ్బలు తిన్న వ్యక్తే తనకిప్పుడు చాలా ఆదరంగా సేవలు చేస్తూ కనబడేసరికి మనసు ఆ బోధనలతోని ఈయన కూడా సంతుష్టుడైండట. నిజమే కదా అని ఆయన పరివర్తన చెందిండట. చెంది, అయ్యా, చిన్నప్పటి నుండి నేను చాలా క్రూరమైన జీవితం గడిపినా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నాకు ఎవరి మీద ద్వేషము పగలేదు. నేను చేయని నేరాన్ని నా మీద మోపి కఠినంగా శిక్షించిన ఆ పాండు శర్మ మీద కూడా నాకు కోపం లేదు. ఎందుకంటే ఆయన కఠినంగా శిక్షించిన నేరానికి ఆయనకు ఆ బంగారం ఎత్తుకపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఆ కోపం లేదు, అంటే బ్యాలెన్స్ అయిపోయింది కర్మ. అయితే నాకు కోపం లేదు కొల్లగొట్టినందుకు, కానీ నాకు ఇప్పుడు ఈ క్షణంలో ఏదైనా ఒకటి ఉపకారం చేయాలి అనిపిస్తూ ఉన్నది, ధర్మాన్ని ఆచరించాలి అని. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఆ భగవంతుని రూపు నేను ఎన్నడూ ఏ పూజ చేయలేదు, ఇప్పుడు నాకు కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మనిషిలో పరివర్తన కలుగుతుందో అప్పుడు ఆ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, ఆయనకి కనబడుతుందట. అప్పుడు ఆయన ఏం చేసిండు, ఈ చివరి క్షణాల్లో ఒక మంచి పని చేసి ప్రాణాలు వదలని అనుకుంటున్నా, ఆ ఆభరణాలు దాచిపెట్టిన చోటు గుర్తులు నీకు చెప్తాను, నువ్వు పాండు శర్మకు అవి అందేలాగా చూడు, ఆ గుర్తులు నీకు చెప్తానని చెప్పేసి ఆయన ప్రాణాలు వదిలిండట మహాదూత. అప్పుడు ఈ పందకుడు దారి చూపగా పాండు శర్మ వాళ్ళందరూ సపరివారంగా వెళ్ళి చక్కగా ఆ మృతదేహాలన్నిటికీ దాన సంస్కారాలు చేసి ఆ మహాదూత చితాభస్మం మీద ప్రత్యేకంగా ఒక స్మృతి చిహ్నాన్ని పెట్టిండ్రట. ఎందుకంటే ఈయననే లీడర్ కదా, అందుకని ఆయన అది పెట్టేసి ఇంకా ఆయన చెప్పిన గుర్తులను బట్టి పోయి ఆ బంగారము అవన్నీ ఆభరణాలు తీసుకొచ్చుకున్నారట. అట్లా ఆ రాజుగారికి ఇచ్చేయడం జరిగింది. ఇట్లా అవసాన దశలో తన చుట్టూ ఉన్న బంధుజనాలు, ఈయన కూడా పాండు శర్మ కూడా చక్కగా ఆనందంగా ఉన్నాడు. అవసాన దశలో తన చుట్టూ చేరిన బంధుజనులతోని ఏమంటున్నాడు అంటే, ఈయన తన్ను తాను ఇతరులను బాధించడం అంటే తన్ను తాను బాధించుకోవడమే అవుతుంది, ఇతరులకు సహాయపడడం అంటే తనకు తాను సహాయపడడం అవుతుంది. అహం అనేది ఒక మిథ్య, ఆ చీకటి అంటే ఆ మస్క మాయ అది తొలగితేనే వెలుగు మార్గం కనబడుతుంది, మనకు ఆ భగవాన్ స్వరూపము కనిపిస్తుంది. అది తెలుసుకోండి అందరూ అని అందరికి బోధించి ఆయన ప్రాణాలు వదిలాడట. చూసిండ్రా, ఇదండి కర్మ సిద్ధాంతం. ఇలా ఉంటుంది కర్మ ఫలితం. ప్రారబ్ధ కర్మ ఎప్పటిదప్పుడే ఇన్స్టెంట్. కాబట్టి చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు మాట ఆలోచించుకొని థింక్ బిఫోర్ యూ టాక్ అని చెప్పింది. అందుకే వాళ్ళు చెప్పినట్టన్నా వినాలి కదా, మనం చెప్పింది వినకపోయినా. కాబట్టి అందరూ ఆలోచించి ఆవేశాలకు పోకుండా పనులు చేస్తే, మనం మంచి చేస్తే మనకు మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.